7 అంతస్తులతో మహారాజా గోపురం, 4 వైపులా గోపురాలతో బాహ్య ప్రాకారం, మండపాలు, పుష్కరిణి, మాడవీధులు, తిరుమల తలపించేలే రాజధానిలో శ్రీవారి ఆలయం అభివృద్ధి. 140 కోట్లతో పనులు ప్రారంభం. 2027 డిసెంబర్ పూర్తి చేయాలని లక్ష్యం. మహారాజా గోపురం నిర్మాణం కోసం జరుగుతున్న పునాది పనులు. అయ్యా ఏదో మరిగా తోడికోడలను చూసుకొని మేటికోడలు ఏదో చేసిన సామెత ఉంటుంది కదా. మనం ఏదో యాదాద్రి కట్టుకున్నాం, ఏదో చేశామని సరే వాళ్ళు చేసుకుంటున్నారా అంటే వాళ్ళ ఇష్టం, చేసుకుని తప్పేం లేదు. మంచి స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మందిరాలు రావాలి, ఆధ్యాత్మిక భావన పెరగాలి. అది ఏ మతమైనా సరే ఆధ్యాత్మిక భావన పెరిగితే పాపభీతి పెరుగుతుంది. పాపభీతి పెరిగితే తప్పులు చేయరు, అన్యాయాలు చేయరు, దారుణం చేయరు, సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికమైన భావచింతన పెరగాలంటే ఇట్లాంటి గుళ్ళు, గోపురాలు, మందిరాలు, భవనాలు రావాల్సిందే. ఇకపోతే ఇది ప్రకృతి కన్నెర్ర. భారత్ కొరియా స్టార్టప్ కారిడారు ఏర్పాటుకు కొరియా సంస్థకు మంత్రి లోకేష్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని పెట్టుబడులు పెట్టండి. దక్షిణ కొరియా ప్రముఖ సంస్థలతో భేటీల్లో ఆహ్వానం. సియోల్ సెమీ కండక్టర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ త్యాహూకు లికి జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి లోకేష్. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీ కండక్టర్ సంస్థ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ త్యాహూక్తో లీతో భేటీలో లోకేష్ కోరారు. భారత్లో తమ పెట్టుబడి ప్రణాళికలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పరిశీలిస్తామని త్యాహూక్ పేర్కొన్నారు. ఇది కథ కావాల్సింది. మీరు కాన్సన్ట్రేషను సీమాంధ్రప్రదేశ్, విభజనాంధ్రప్రదేశ్ పాలకులు, ప్రజలంతా కూడా ఇట్లాంటి ఒప్పందాలు సరే కుడి ఎడమ కొన్ని వైఫల్యాలు ఉంటాయి. అనుకున్న ప్రతి ప్రాజెక్టు రాకపోవచ్చు, ప్రాజెక్టులో క్విడ్ అండ్ ప్రోకులు ఉండవచ్చు, కుంభకోణాలు ఉండవచ్చు. వదిలేద్దాం విషయాలను, ఎందుకంటే రాజకీయ చర్చ కాదు ఇక్కడ. ప్రజలకు మంచి జరగాలి. ఒక 10 కంపెనీల పేరు మీద కనీసం 3-4 సక్సెస్ అవుతాయి. ఆ 6 ఏళ్ళలో విఫలమవుతాయి. ఆ విఫలం వెనుక కుంభకోణాలు ఉంటాయి, ఏమేమో కారణాలు ఉండవచ్చు. కనీసం 3-4 కంపెనీలు వస్తే అక్కడ ప్రజలకు ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఆ ఒక ఉద్యోగాలు 500 అని చెప్పాక 100 మందికి వస్తే కనీసం ఒక 500 మంది బ్రతుకుతారు. ఒక 100 మందికి ఉద్యోగం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఒక 200-300 కుటుంబాలకు పని దొరుకుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇట్లా కంపెనీలు వచ్చి దాంట్లో నేను అఫీషియల్గా చెప్పకూడదు, అనకూడదు, కానీ ఏ రాజకీయ నాయకుడు అవినీతి లేకుండా క్విడ్ ప్రోలు కూడా చేస్తారు ఈ రోజుల్లో అనుకోవడం అమాయకత్వం. నీతిగా నిజాయితీగా చేస్తామనుకుంటే ఇంకా అమాయకత్వం. చేస్తుండవచ్చు, పర్సంటేజ్లు ఉంటుండవచ్చు, కానీ క్వాలిటీని పడిపోయేటువంటి రేంజ్ మాత్రం ఉండకుండా క్విడ్ ప్రోకులు చేస్తారో ఏం చేస్తారో ఏ పాలకులైనా చెయ్యండి. కానీ మీరు చేసిన వల్ల ప్రజలకు మేలు జరిగితే, వాళ్ళ కడుపు నిండితే, ప్రగతి సాధిస్తే మీరు ఆ 10%, 15% వేసిన కుంభకోణం పాపం పరిహారం అవుతుంది. వాటికి కూడా మేమేమి పట్టించుకోము. వాస్తవానికి అయితే అట్లాంటి వాటి ప్రశ్నించాల్సిందే. కానీ మనం ఆ మాత్రం కూడా కొంచెం కన్సిడరేషన్ చేయలేకపోతే ఇక్కడ పనులు కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అగ్రిమెంట్లు, పథకాలు, కంపెనీలు మంచి జరిగిన చూసాం, జీరో కుంభకోణాలు ఎన్నో కూడా చూసాం. పేపర్లకే పరిమితమైన కంపెనీలు చూసాం. పేపర్కే టైలు కట్టుకొని వచ్చినటువంటి హోటల్ మేనేజ్మెంట్ కుర్రాల అగ్రిమెంట్లు చూసాం ఆంధ్రప్రదేశ్లో. అది బాబు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన, అది మన పేపర్లో చాలా వార్తలు చూసాం. అవన్నీ జరిగినా కూడా ఎన్నో అన్ని ప్రాజెక్టులు నిజంగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్కు రావాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేమంటానంటే హైదరాబాద్ మీదనే అందరూ పెట్టుబడి పెట్టాలి, హైదరాబాద్ ఒక్కటే బాగుపడాలని కోరుకునేంత దుర్మార్గం కాదు. ఇక్కడ మన సోదరులు ఉమ్మరాంధ్రప్రదేశ్లో అమరావతి కావచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ పెట్టుకుంటారో, అసలు క్యాపిటల్ లేకుండా ముందుకెళ్తారా, 3 రాజధానులు పెట్టుకుంటారా, 30 రాజధానులు పెట్టుకుంటారా, మనకు అక్కర్లేని ముచ్చట అది. వాళ్ళు ఏ నగరంలో అయినా కంపెనీలు రావాలి, ఆ రాష్ట్రం అభ్యుదయం వైపు వెళ్ళాలి, ప్రజలు బాగుండాలని మాత్రం కోరుకుందాం. ఇట్లాంటి కంపెనీలు ఈ కొరియా అయితేనేమి, ఇదేంటి ఏ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఇది అనుకుంటా, ఏ కొరియా అయితేనేమి, జపాను, జర్మనీ అయినా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్కి రావాలనేది నా ఉద్దేశం. మీరు మీ రాజకీయ నాయకుల కక్ష కోసం మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చినాక దీంట్లో వేలు పెట్టుకెళ్ళి ఇతడు పారిపోయేలా చూస్తే ఇంకా 4 పారిపోయేలా అవుతారు. కాబట్టి రాజకీయాలకు ఛాయిస్ ఇవ్వకుండా అనేటువంటి పద్ధతిలోనే మీరు ఈ ప్రాజెక్టు డీల్ చేయాలని, మంచి జరగాలని కోరుకుందాం. సరే, అయోధ్య ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన
కార్యదర్శిగా కృష్ణమోహను, సంపత్రాయ్ రాజీనామాకు ఆమోదం, కొత్తగా సీఈఓను నియమించాలన్న నిర్ణయం, 3 సభ్యులతో కమిటీతో ఏర్పాటు, 3 గంటల పాటు జరిగిన ట్రస్ట్ సమావేశం. దీనికి గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. అయోధ్య గురించి 400 సంవత్సరాలు సుల్తాన్లు పరిపాలించారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు పరిపాలించారు. ముస్లిం రాజులు, మొఘలులు ఈ దేశం మీద, ఈ రాజ్యాల మీద దండయాత్రలు చేసినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు మన దేవాలయాల మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. సుల్తాన్ రాజులు ఈ రాజ్యాల మీద దాడి చేస్తున్నప్పుడు, చేసి రాజ్యాలను జయిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని, హిందూ సంస్కృతిని విధ్వంసం చేసి దోచుకున్నారు. దేవాలయాల మీద దాడి చేసి దోచుకున్నారు. కానీ ఈనాటి ఈ సంస్థానం, ఈ ట్రస్టులు, ఈ దుర్మార్గులు, ఈ పార్టీ, వీళ్ళ గ్రూప్ పేరు చెప్పాలంటే నాకు బాధ అవుతూ ఉంది. వీళ్ళ మూలాల గురించి, వీళ్ళు ఏ సంస్థ నుంచి వచ్చారో చెప్పాలంటే కడుపు రగిలిపోతూ ఉంది. ఇట్లాంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నికృష్టులు వీళ్ళు సుల్తానులు దేవాలయాల మీద దాడి చేసి దోచుకుంటే, వీళ్ళు దేవాలయంలో కూర్చొని దోచుకున్నటువంటి దుర్మార్గులు. వీళ్ళు ఆ సంస్థ నుంచి వచ్చారంటే సిగ్గనిపిస్తూ ఉంది. వీళ్ళ మాతృ సంస్థ గురించి చెప్పాలంటే సిగ్గనిపిస్తూ ఉంది. అయోధ్యలో లక్షల కోట్ల కుంభకోణం దాగుందట. కుంభకోణంలో, అవినీతిలో మళ్ళీ నాణ్యతా లోపాలు. ఇది ఇట్లా ఉంటే దందుకేశమేనా మిమ్మల్ని మా రాముని రక్షిస్తామని చెప్పి, మా రామరాజ్యం వస్తామని చెప్పి మీ చేతుల్లో పెడితే మీరు చేసిన వెలగబెట్టిన ఇట్లా, పైగా మళ్ళీ ఆ కుంభకోణం తీసుకొచ్చిన వాళ్ళని, వెలుగులో మాట్లాడిన వాళ్ళని దాడులు చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు అర్ధాంతరంగా కూడా కనుమరుగేయాలంటే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే చరిత్రలో చాలా చూసాం, ఎవరికి మినహాయింపు లేదు. అది ఆ సంస్థ తీరు. అట్లాంటి వాళ్ళకి వ్యక్తి పూజలకు మరిగినటువంటి విధానం, లాస్ట్ సైకోథెటిక్గా మారిన విధానం. వాళ్ళ సైకోథెటిక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాళ్ళ మెదడు ఎట్లా వికసిస్తుందో ఒకసారి చూద్దాం. మనం ఏమనుకుంటున్నాం, దీనికి నెహ్రూలను, గాంధీలను, కాంగ్రెస్ను నిందించే అవకాశం లేదనుకున్నాం కదా. చాలాసార్లు నేను సోషల్ మీడియా కూడా చూశాను. ఏదైనా జరిగింది అంటే ఆ నెహ్రూ చేయడం అంటే, ఆ రోజు ఆయన పాకిస్తాన్లో అలా చేయబట్టి, ఆ రోజు ఆయనను మంత్రిని చేయబట్టి, ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చిన బట్టి, ఆయన గాంధీని బట్టి, ఇందిరాగాంధీని బట్టి కాంగ్రెస్ అని చెప్పి పుంఖాలు ఆర్టికల్ వ్యాసాలు వచ్చాయి. దీంట్లో ఏమింకో చెప్తారు, అన్నికన్నా మూసుకున్నారా 3 రోజులు అనుకున్నాం. కానీ ఒక అపరమేధావి, ఒక ఆవిడ ఏం మాట్లాడుతుందో చూద్దాం. పట్టు जो आप दान करते हैं डोनेशन, उसका चोरी हो गया, लोगों ने मिसयूज कर दिया, तो कांग्रेस पार्टी है ना, कांग्रेस पार्टी है ना, यहाँ वही बीजेपी है, मैं नहीं कह रहा हूँ, यूपी में बीजेपी है, यूपी है बीजेपी नहीं, यहाँ अयोध्या में लोकल है ना, लोकल कांग्रेस पार्टी है ना, ये कौन है, लोकल एमएलए कौन है, हाँ? ఇలా కాళ్ళకు దండం పెట్టాలి. కనీసం సిగ్గు, కనీసం ఆవిడ ఏం మాట్లాడిందంటే, అయోధ్య మందిరంలో, అయోధ్య ఆలయ ట్రస్ట్లో కుంభకోణాలు, ఈ అవినీతి, ఈ అరాచకాలు ఉన్నారు కదా, చూసి ఏమనుకుంటున్నా, ఎవరు చేశారో, ఎట్లా చేశారని అడిగితే, సదరు జర్నలిస్ట్ అడిగితే, ఇది వాళ్ళు చేసింది కాదు, ఇది కాంగ్రెస్ పని అంటున్నామే. అదేంటి, కాంగ్రెస్ కాదు కదా, ఇప్పుడున్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి పాలన. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వము, సదరు కాలపురుషులు అని చెప్పి అనుకున్నాం కదా. అట్లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ అంటున్నాం ఏందని చెప్పి జర్నలిస్ట్ అడిగితే, నై నై నై, ఈ అయోధ్య ఎమ్మెల్యే కోన్ హై, కాంగ్రెస్ వాలా హై, అందుకే ఇది జరిగిందని చెప్తా ఉంది. ఏం మాట్లాడాలి, నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. మనం ఆ సినిమా డైలాగ్ చెప్పుకుంటాం, 2 చేతులు జోబులో పెట్టుకొని నేను ఎక్కడికో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామని అనిపించినటువంటి విధానం అట్లా అనిపించింది.
ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగా కూడా అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ పార్టీ ఓడిపోయింది. సిగ్గుగా ఉండాలి వాళ్ళకు, నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి. అసలు అయోధ్యలో ఓడిపోతే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సమస్త ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, సిగ్గుతో తలదించుకోవాలి. పోనీలే, ఇక రాజకీయ కోణం గురించి మనం ఎందుకు. అట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యే ఉన్నందుకు అంటే మీ దాని మీద పెత్తనం అయినది ఉందా? కాంగ్రెస్ వాళ్ళ పెత్తనం ఉంటుందా? ఇట్లా బదనాం చేస్తారా? అర్థం ఉండాలిగా మాట్లాడితే. భగవంతుడికి అదక. ఇక చంపతిరాయ్, మరి ఈయన మూల స్థూలాలు మనకందరికి తెలిసిందే. కెమెరాల సాక్షిగా దొరకబట్టి, ఆధారాలు ఉండబట్టి ఇది సరిపోయింది. లేదంటే ఇక మా వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలు చూస్తే మా తల్లికి దండం పెట్టాలి.